విఫలమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. ఈ మేరకు త్వరలోనే కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆయా అంశాలపై లోతుగా చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీ కేంద్రం కార్యాలయమైన తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనున్నట్లు కేసీఆర్ పీఆర్ఓ కార్యాలయం ఓ ప్రకటనలు వెల్లడించింది. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నది. గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఏపీ జల దోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి వచ్చి ఉంటే ఈ పాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజల రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాలమూరు ప్రాజెక్టుపై పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. బీఆర్ఎస్ 90% పనులు పూర్తి చేయగా మిగిలిన 10% పనులు చేయకపోవడంతో 3 జిల్లాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2 ఏళ్లు గడిచినా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించాలదు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కృష్ణా జలాల్లో కేవలం 45 టీఎంసీలకు ఒప్పుకోవడం క్షమించరాని ఘోరం. సాగునీటి అంశంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు అని కేటీఆర్, సాగునీటి అంశంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి కీలక సమయంలో నీటి కేటాయింపులు, ఏపీ జలదోపిడీ వంటి విషయాలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను ఈ నెల 19న జరిగే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కూలంకుషంగా చర్చ జరగనున్నది. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, కృష్ణా గోదావరి జలాల విషయంలో ఏపీ జలదోపిడీపై పోరాడేందుకు ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో బీజం పడనున్నది. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ఎదుట దేవరించడం బాధాకరం. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమే. రాష్ట్రానికి, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు. బీజేపీయే తెలంగాణ రైతాంగ ప్రజలను గండి కొడుతున్నదని అనే విషయం స్పష్టమవుతున్నది. రాష్ట్రానికి సాగునీటి పథకాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, కావేరీ తదితర నదుల అనుసంధానం పేరుతో జలదోపిడీకి సహకరిస్తున్న కేంద్రం విధానాన్ని ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజానికి మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.